ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో 4 రోజుల పాటు సంక్రాంతి వేడుకల్ని జరుపుకోవటం కోసం మహా సంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనికి నేను అధ్యక్షత వహించి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సుమారు 4-5 ఎకరాల ప్రాంగణంలో మరి ఒక గ్రామీణ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసి అన్ని జానపద సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసి గ్రామాలకు వెళ్ళలేని వారు గ్రామంలో ఉండే విధంగా, గ్రామాల్లో జరిపే వేడుకలను ఇక్కడే ఆనందించే విధంగా, అలాగే అనేక రకమైనటువంటి పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాటం పోటీలు, అలాగే పంచకట్టు పోటీలు వినూత్నంగా మరి మగవారు మరి వారికి పంచిస్తే ఎంత త్వరగా పంచకట్టు కట్టగలుగుతారు అన్న దాన్ని కూడా అసెస్ చేయడం కోసం మరి పురుషులకు వస్త్రధారణ పోటీ, పంచకట్టు పోటీ, మహిళలకు తెలుగు అమ్మాయి పోటీలు, తెలుగు వనితలకు, తెలుగు మహిళలకు పోటీలు, ఈ విధంగా 4 రోజుల పాటు మరి నాన్ స్టాప్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా నాన్ స్టాప్ వినోదం ఇక్కడ దక్కనుంది. ఇందులో పార్టిసిపేట్ చేసే వారి అందరికీ కూడా పెద్ద ఎత్తున బహుమతులను కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి మొదటి 2, 3 బహుమతులుగా 25,116, 10,116, 5,116 రూపాయల క్యాష్ ప్రైజ్తో పాటుగా వారందరికీ ఈ సర్టిఫికేట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. గెలుపొందిన వారికి మరి సర్టిఫికేట్తో పాటుగా పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇది ప్రపంచ స్థాయిలో మరి ఒక సంస్థ, వారు దీన్ని మొత్తం పోటీలను కూడా పర్యవేక్షించే విధంగా వారిని కోరటం జరిగింది. దాదాపుగా మరి దీనిలో 1000కి పైగా పార్టిసిపెంట్స్ పాల్గొంటారని, పాల్గొన్న ప్రతి వారికి కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది. దానిలో ఈ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా వారికి గుర్తింపు ఇవ్వటం జరుగుతుంది. అలాగే కోలాటం పోటీల్లో గెలుపొందిన వారికి కూడా బహుమతులు, ఇంకా మరెన్నో మరి ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా మరి పట్టణ ప్రాంతంలో కూడా, విశాఖపట్నంలో పల్లె వాతావరణాన్ని, పల్లె వాసనల్ని, పల్లె రుచుల్ని చూపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఎవరైనా కనీసం 3-4 గంటల పాటు మరి ఎటువంటి రుసుము చెల్లించకుండా, రూపాయి ఖర్చు లేకుండా 3-4 గంటల పాటు ఇక్కడ మంచి సాంస్కృతిక కార్యక్రమాలు చూసి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మేము చేసేటువంటి ప్రయత్నం మరి ఇది ఖచ్చితంగా 4 రోజుల పాటు విశాఖపట్నానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందన్న నమ్మకంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం జరిగింది. రండి, అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి అని వారందరినీ కోరటం జరుగుతోంది. ఇంతేకాకుండా మనం చూసాం, ఈరోజు కూడా నేను కొన్ని మాల్స్కి వెళ్ళటం జరిగింది. విపరీతమైనటువంటి అక్కడ రష్ కనిపిస్తోంది. సో అందుకే ఇక్కడ స్టాల్స్ని కూడా, టెక్స్టైల్ స్టాల్స్ని, క్లాత్ అమ్మే విధంగా మరి బట్టల స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ కూడా వీవర్స్కి డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది. ఖాదీ, అలాగే చేనేత నేసే వారికి డైరెక్ట్గా ఇవన్నీ ఇవ్వటం జరిగింది, ఎటువంటి రుసుము తీసుకోకుండా. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా, ఇక్కడికి వచ్చిన వారు మరి ఏదన్నా భోజనం చేసి వెళ్ళాలంటే కొన్ని ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతోంది. ఇది కాకుండా ఉచితంగా అక్షయ పాత్ర వారిచే ఏర్పాట్లు చేసి ఉచితమైనటువంటి ప్రసాదాల పంపిణీ కూడా మేము చేయటం జరుగుతోంది. అది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రసాదాన్ని అందజేయటం జరుగుతుంది. ఈ వివరాలు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల్ని కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, కొన్ని ఇతర సంస్థలు కానివ్వండి, వారి యొక్క సమర్థంతో కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడానికి పూర్తి సహకారం అందించారు. ఇందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు, అలాగే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్, ఈ 2 సంస్థలు ప్రధానంగా, అలాగే అనేక ఇతర సంస్థలు కూడా చిన్న స్థాయిలో కూడా సహాయం, సపోర్ట్ తెలియచేయడం జరిగింది. వారందరికీ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు. జీవీఎల్ గారు, ప్రముఖులు ఎవరు రాబోతున్నారు ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్? 4 రోజుల కార్యక్రమాల్లో అనేక మంది ప్రముఖుల్ని, స్థానికంగా ఉన్న వారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమాల్లో మరి ప్రముఖ గాయకి మోహన భోగరాజు, బుల్లెట్ బండి పాటతో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అమ్మాయి. ఐ థింక్ చాలా గొప్ప సింగర్, చాలా మంచి గాయకి.
వారు ఈరోజు ఇక్కడ మరి దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. హైదరాబాద్ నుంచి ఈరోజు అమ్మాయి ఈ పని మీదనే ఇక్కడికి వారు రావటం జరిగింది. ఇది కాకుండా స్థానికమైనటువంటి అనేక మంది గాయకులు మంచి పాటలతో అలరించనున్నారు. ఇది కాకుండా రేపు ఒక హైలైట్ కానుంది. సినిమా తార అలాగే ప్రఖ్యాత నటులు సాయి కుమార్ గారు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం విచ్చేయనున్నారు. మరి దాదాపుగా అనేక సినిమాల్లో మరి హీరోగా విలక్షణ నటుడిగా నటించడమే కాకుండా మరి పెద్ద సంఖ్యలో 1000కి పైగా సినిమాలకి ప్రముఖ తారలందరికీ కూడా వాయిస్ అందించినటువంటి సాయి కృష్ణ వారి వాయిస్ వినేటువంటి మంచి అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అదే కాకుండా జబర్దస్త్ టీం ఎవరైతే మరి కడుపుబ్బ నవ్విస్తారో వారం మనందరినీ కూడా టెలివిజన్ ఛానల్స్లో ఈ పేరు చెప్తేనే మరి నవ్వు వస్తుంది. బుల్లెట్ భాస్కర్ వంటి ఆయన బృందం అంతా కూడా మరి రేపు సాయంత్రం ఇక్కడ వారు కూడా 2-3 గంటల పాటు ఇక్కడ మరి విశాఖ వాసుల్ని మరి వారికి వినోదాన్ని అందించనున్నారు. ఇది కాకుండా ఇంకా అనేక మంది ఎల్లుండి మరి ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి కొంతమంది ఎంపీలు, అలాగే ఎల్లుండి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ గారు రానున్నారు ఒక ప్రత్యేక ఆకర్షణగా. అలాగే భోజ్పురి టాప్ స్టార్ అండ్ సింగర్ అండ్ బీజేపీ ఎంపీ అయినటువంటి నిరాహువా పేరుతో ఆయన పిలుస్తారు. దినేష్ లాల్ యాదవ్ అసలు పేరు, కానీ నిరాహువా కూడా ఈజ్ అ బిగ్ స్టార్. సో ఆయన ఎల్లుండి ఇక్కడికి రానున్నారు. అలాగే 15వ తేదీ కూడా కొంతమంది ప్రముఖులు రానున్నారు. రేపు అలాగే మరొక ప్రాస కవి ఎవరైతే మరి టీవీలు తరచుగా చూసేవారికి ఖచ్చితంగా వారి గురించి తెలుస్తుంది, వారు రానున్నారు. అలాగే 14వ తేదీ ఉదయం భోగి మంటలు 4:30 నుంచి ఉదయం 4:30 నుంచి 7 గంటల వరకు చాలా అత్యద్భుతంగా ఇక్కడ భోగి మంటల కార్యక్రమం జరగనుంది. అది జరిగిన వెంటనే కోలాటం, పెద్ద స్థాయిలో కోలాటం, దాదాపుగా మరి 20-30 బృందాలు వచ్చి ఇక్కడ కోలాటం చేస్తారు. ఆ తరువాత వెంటనే ఎల్లుండి మధ్యాహ్నం 14వ తేదీ భోగి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 3 నుంచి 4:30 గంటల వరకు సుమారు 1000కి పైగా పిల్లలకు భోగి పండ్లు వారికి పోయాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఈ సంప్రదాయం దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా తగ్గిపోతూ ఉంది, కనుమరుగవుతూ ఉంది. సో ఆ సంప్రదాయాన్ని ఖచ్చితంగా పునరుద్ధరింపజేయాలనేటువంటి ఒక సంకల్పంతో సుమారు 1000 మంది పిల్లలకి భోగి పండ్లు ఇక్కడే పోయాలనేటువంటి ఒక నిర్ణయం చేయటం జరిగింది. ఇదే కాకుండా ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ జనవరి 22 ప్రతిష్టాత్మకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సో అటువంటి శతాబ్దాల కలైనటువంటి రామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకొని ఇక్కడ కొన్ని ప్రత్యేక ఆకర్షణలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బయట మీరు చూసినట్లయితే ఎలివేషన్లో రామ మందిరానికి సంబంధించినటువంటి డిజైన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బొమ్మల కొలువు, శ్రీరాముని బొమ్మల కొలువు కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది రేపటికల్లా. దానిలో మరి పెద్ద సంఖ్యలో రాముడిపై ఉన్నటువంటి రాముడు, శ్రీరాముని తో ఉన్నటువంటి సీతారాముల ఏదైతే కొలువు ఉందో దాన్ని ఇక్కడ బొమ్మల కొలువుగా తీర్చిదిద్దేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో విశాఖ వాసులు తప్పనిసరిగా వచ్చి చూసి ఆనందించేటువంటి ఒక కార్యక్రమం ఇది. అందరూ వచ్చి భాగస్వాములు కావాలని అందరినీ ప్రార్థిస్తూ నమస్కారం. జై హింద్.